హాయ్! ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మహారాష్ట్రలో ఎన్‌డీఏ కూటమి మళ్ళీ విజయదుందుభి మోగించింది. అలాగే జార్ఖండ్‌లో కూడా అధికార మార్పిడి జరగలేదు. మళ్ళీ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ జేఎంఎం మళ్ళీ విజయం సాధించింది. జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ జత కట్టింది. ఇక్కడ మిశ్రమ ఫలితాలని చెప్పుకోవాలి. 2 రాష్ట్రాల్లో. ఒక రాష్ట్రంలోనేమో తన అధికారాన్ని ఎన్డీఏ నిలబెట్టుకోగలిగింది. మరో రాష్ట్రంలోనేమో అధికారాల్లోకి రాలేకపోయింది. సో మిశ్రమ ఫలితాలు ఏ పార్టీకైనా, అటు కాంగ్రెస్ పార్టీకైనా, ఇటు ఎన్డీఏ కూటమికైనా కూడా, ఎన్డీఏ కూటమికైనా ఇది మిశ్రమ ఫలితాలని చెప్పాలి. మహారాష్ట్ర విషయం చూస్తే 288 స్థానాలు ఉన్నాయి. ఆధిక్యంలో 190 స్థానాల్లో ప్రస్తుతాన్ని, అంటే కడపటి వార్తలు అందే సమయానికి, ఈ వీడియో చేసే సమయానికి 188 ఇప్పుడే మారింది చూడండి ఫిగర్. 188 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. గెలుపు 33 స్థానాల్లో గెలవటం జరిగింది. అంటే మహారాష్ట్రలో 148 మ్యాజిక్ మార్క్. ఆ మ్యాజిక్ మార్క్ని ఇప్పుడు దాటారు. సో ఇక్కడ మహాయుతి కూటమి అంటారు దీన్ని. అలాగే ఎంవిఏ కూటమి 50 స్థానాలు మాత్రమే ఆధిక్యంలో, 6 స్థానాల్లో గెలుపునకు చేరుకున్నారు. సో ఓవరాల్గా చూస్తే కనుక ఫలితం అయితే క్లియర్ కట్గా తేలిపోయింది. ఇక్కడ ఎక్కడా కూడా క్లమ్జీనెస్ ఏం లేదు. క్లియర్ కట్గా ఫలితం తేలిపోయింది. మళ్ళీ మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి రాబోతోంది. అలాగే జార్ఖండ్లో చూస్తే కనుక 81 స్థానాలు, ఇక్కడ 41 స్థానాలు ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళదే అధికారం. సో చాలా స్పష్టంగా 41 స్థానాలకు కానీ 52 స్థానాల్లో ఆల్రెడీ ఆధిక్యంలో జేఎంఎం నిలిచింది. ఒకటి ఆల్రెడీ గెలిచింది, అంటే 53. ఇక్కడ పోతే బీజేపీ కేవలం 28 స్థానాల్లోనే బీజేపీ ఆధిక్యంలో ఉన్నది. అంటే మళ్ళీ ఇక్కడ జేఎంఎంఏ అధికారంలోకి రాబోతోంది. జేఎంఎంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ జత కట్టింది. సో ఇవాళ ఇండియా కూటమికి ఒక విజయం, ఎన్డీఏ కూటమికి ఒక విజయం అని చెప్పాలి. సో ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా మహాయుతి కూటమిలో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అజిత్ పవార్, ఎవరైతే శరద్ పవార్ నుంచి, అసలు ఎన్సీపీ నుంచి చీలిపోయిన వర్గం అజిత్ పవార్ వర్గం ఎన్డీఏలో కలిసింది. అలాగే శివసేనలోంచి మేజర్ వర్గం చీలిపోయి షిండే సారథ్యంలో ఇక్కడ ఎన్డీఏలో కలిసిపోయింది. సో షిండేనే ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో, మనకు తెలిసిందే. సో ఈ 3 పార్టీలు, బీజేపీ, షిండే వర్గం, అజిత్ పవార్ వర్గం, ఈ 3 పార్టీలు ఇవాళ విజయం సాధించాయి. మరోవైపు చాలా బాధాకరం ఏంటంటే, అసలు సిసలైన శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం చతికిల పడింది అని చెప్పాలి. అలాగే మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఎంఎన్ఎస్ కూడాను ఇక్కడ మట్టి కరిచింది అని చెప్పాలి. అదే సమయంలో శరద్ పవార్ వర్గం కూడా మట్టి కరిచింది. సో ఓవరాల్గా కేవలం చాలా తక్కువ 51 + 6 57 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అంటే మన రాష్ట్రం కంటే చాలా గొప్పనే. మన రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లే వచ్చినాయి. అంతకు మించి చాలా మంచిగానే వచ్చినట్టు రిజల్ట్. ఒక రకంగా ప్రతిపక్ష హోదా అయితే నిలుపుకోగలిగారని చెప్పాలి. సరే, ఇప్పుడు మనము ఈ మహారాష్ట్ర ఫలితాలకు సంబంధించి, మహారాష్ట్రతో పాటు ఉత్తరప్రదేశ్, అలాగే ఉత్తరప్రదేశ్లో 9 స్థానాలకు ఎన్నికలు జరిగితే 6 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం అనేది బీజేపీకి కాస్త ఊరట కలిగించే అంశం అన్నమాట. ఉత్తరప్రదేశ్ మన దేశ రాజకీయాన్ని శాసించే రాష్ట్రం. అక్కడ బీజేపీ పట్టు ఇంకా సడలలేదు అని చెప్పుకోవడానికి అదొక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. సరే, అసలు మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఎంత అంటే, పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట గెలవటం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఇది నేను చెప్పడం కాదు. సో నేను చెప్తే అతిశయోక్తి అనిపించవచ్చు, కానీ ఇది చెప్తున్న వ్యక్తులు ఎవరంటే, పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఛానళ్లే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం. బ్రేకింగ్ వెళ్తోంది. పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడైతే మహారాష్ట్రలో ప్రచారం చేశారో అక్కడ అన్ని చోట్ల కూడా బీజేపీ ముందంజలో ఉంది. బ్రేకింగ్ స్ట్రైకింగ్ రేట్ లాస్ట్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించింది 100%. ఈసారి పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక నినాదం తీసుకుని వెళ్ళారో, తాను తీసుకున్నటువంటి ధర్మానికి సంబంధించిన అంశం మీద తాను తీసుకున్నటువంటి నినాదం, దానికి కూడా కొంత ప్రభావం చూపించిందా? మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అంది మనం ఇప్పుడు చాలా నిశ్చితంగా గమనించాల్సిన వ్యవహారం. ప్రస్తుతం రాకేష్ కూడా మనకి జాయిన్ అవుతున్నాడు లైవ్ లో. సరే, ఓవరాల్గా చూస్తే కనుక మనకు విషయం అర్థమైంది కదా. అలాంటి ఛానళ్ళు కూడా చెప్తా ఉన్నాయంటే మనకు ఓవరాల్గా మనకైతే విషయం అర్థమైంది. సో ఏదో కిక్కే వేరబ్బా అంటారు కదా, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారో ఆ ఛానళ్ళే ఇవాళ పవన్ కళ్యాణ్ వేణోళ్ళ పొగడ్డం అంటే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన స్థానాలు అంటే, నేను ఒక 3 ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ప్రచారం చేశారు. మరఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర, ఈ 3 రీజియన్స్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. అందులో పూణే, బల్లార్పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్ ఈ ప్రాంతాల్లో
విజయం సాధించడం జరిగింది బీజేపీ. ఇప్పుడు పూణే అనుకోండి, పూణే అంటే ఒక నియోజకవర్గం ఉండదు కదా. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారంటే అర్థం ఏంటి? హైదరాబాద్లో ఇంపాక్ట్ ఉంది. హైదరాబాద్లో అనేక దాదాపు 14-15 నియోజకవర్గాల పైన ఉన్నాయి హైదరాబాద్లో, ఈ సిటీలోనే. సో ఆ రకంగా చూస్తే కనుక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డెఫినెట్గా విజయం సాధించిందని చాలా నియోజకవర్గం. అలాగే పూణే పరిసరాల్లో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ చాలా బాగా ఉంది, బీజేపీ విజయం సాధించింది. అలాగే బలాషా టేక్ గురించి మాట్లాడి బల్లార్పూర్లో ఆయన ప్రచారం చేశారు. అలాగే బల్లార్పూరు, డెగ్లూరు, షోలాపూరు, లాతూరు ఈ ప్రాంతాలంతా కూడా బీజేపీ ఆధిక్యంలో కనపడతా ఉంది. ఒక విషయం అయితే మనం చెప్పుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా హర్యానా ఎన్నికల్లో కూడా ఆయన ఇంపాక్ట్ పరోక్షంగా కనపడింది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఇంపాక్ట్ ఎట్లా పరోక్షంగా కనపడుతుందంటే, సో ఆయన తిరుపతిలో సభలో సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడి ఇండియా కూటమిని ఎండగట్టారు. ఆ ఎండగట్టడం ఇండియా కూటమికి ఒక శాపంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు కులాల మధ్య కాస్తో కూస్తో చిచ్చు పెట్టి కులాల పేరుతోటి ఓట్లు తెచ్చుకుందామని అనుకున్న కాంగ్రెస్ పార్టీ కూటమికి అక్కడ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో చేసిన ప్రసంగం ఎఫెక్ట్ ఇచ్చింది అని చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే ఒక కులాలకు అతీతంగా హిందువులందరినీ కూడా ఏకతాటి మీదకి కన్సాలిడేట్ చేసింది. తద్వారా బీజేపీ అక్కడ విజయం సాధించగలిగింది అనేది మనం చెప్తున్నది కాదు, ఉత్తరాదిన విశ్లేషకులు చెప్తున్న మాట. సో అక్కడ పరోక్షంగా ఇప్పుడు ప్రత్యక్షంగా ఇంపాక్ట్ చూపించగలిగారు. మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట సనాతన ధర్మాన్ని, ఆయన దేశ సార్వభౌమత్వాన్ని, అలాగే జాతీయ భావాన్ని పురిగొల్పేలా ఆయన ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాల ప్రభావం ఇవాళ అక్కడంతా కూడా ఇవాళ గెలుస్తూ ఉందని చెప్పాలి. తెలుగువారు కాస్త ఎక్కువగా ఉంటారు, కొంతవరకు అక్కడ బీజేపీకి టైట్ ఫైట్ ఉన్నది. ఆ టైట్ ఫైట్ ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం కారణంగా ఈజీగా గెలవటం అనేది జరిగింది. ఏదేమైనా ఒకటైతే మనం చెప్పుకోవాలి, పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ రాష్ట్రం దాటి దేశంలోకి వెళ్ళిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తమిళనాడు, అలాగే ఇప్పుడు మహారాష్ట్ర, అంతకుముందు హర్యానా, రాబోయే రోజులు జార్ఖండ్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయలేదు. ఆయన ప్రచారం చేయకపోవడంలో ఓడిపోయిందని చెప్పడం అనేది అతిశయోక్తి. కానీ అక్కడైతే ఆయన్ని ప్రచారానికి వాళ్ళు పిలవలేదు, ఆయన వెళ్ళలేదు. బట్ అక్కడ ఓడిపోయి ఉన్నారు. సో ఆయన ప్రచారం చేస్తుంటే గెలిచేదా లేదా అనేది కూడా చెప్పలేము, ఎందుకంటే అక్కడ చాలా ఫ్యాక్టర్లు ఉన్నాయి కాబట్టి. సో ఒక ఎడ్జ్ అయితే ఇవ్వగలుగుతారు. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా జయాపజయాల్ని మార్చేస్తారు అని చెప్పలేం, కానీ ఒక ఎడ్జ్ ఇవ్వగలుగుతారనమాట. 1-2%, 3%, 4%, 5% వరకు ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. తద్వారా మనం చూస్తున్నాము 1%, 2%, 3%లో ఎన్నికల రిజల్ట్స్ మారిపోతూ ఉంటాయి కదా. తద్వారా పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ హర్యానాలో ఎలాగుందో అంతకు మించిన ఎఫెక్ట్ ఇవాళ మహారాష్ట్రలో వస్తుందని చెప్పాలి. జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఎదగబోతున్నారు. సో ఉత్తరాదిన, దక్షిణాదిన బీజేపీకి ఒక ట్రంప్ కార్డుగా పవన్ కళ్యాణ్ గారు మారబోతున్నారు. సో బీజేపీ విధానాలను బీజేపీ కంటే ప్రజల్లోకి గట్టిగా బలంగా తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో సక్సెస్ అయ్యారు అని చెప్తా ఉన్నారు. సో అదే సమయంలో దక్షిణ భారతదేశంలో అయితే ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కీలక పాత్ర పోషించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నది ఇంతకుముందు నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. కేవలం దక్షిణ భారతదేశమే కాదు, ఉత్తర భారతదేశంలో కూడా బాగా వేయగలిగిన నేర్పరితనము, ఆ లాంగ్వేజ్ స్కిల్స్, ఆ రకమైన హావభావ ప్రకటన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి అని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరాఠీ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, అలాగే ఈయన తమిళ్, కన్నడ, మలయాళీ, తెలుగు, ఇంగ్లీష్ ఇలాగా 6-7 భాషలు మాట్లాడగలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జాతీయ స్థాయిలో ఫోకస్ అవ్వాలంటే కనీసం 5-6 లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి అంటారు. ఆ రకంగా ఆ మొత్తం అర్హత ప్రమాణాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. ఏదేమైనా ఒక గుడ్ న్యూస్, తెలుగువారిగా గర్వించదగ్గ న్యూస్ ఇది.